9కి మరో 3 వారాల్లో తెరపడుతుంది. ఇక ఒక వారం మాత్రమే క్యాప్టెన్సీ ఉంటుంది. కానీ ఇప్పుడు హౌస్లో 9 మందిలో భరణి మినహా అందరూ ఒకసారైనా క్యాప్టెన్సీ అయిన వాళ్ళే. భరణి గారు చివరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కెప్టెన్ అవ్వాలని భరణి ఆశపడుతున్నాడు. భరణి నేనే కెప్టెన్ కావాలని ఆశపడడంలో తప్పు లేదు కదా. అందులోనే ఫ్యామిలీ వీక్. తన చిన్న కూతురు వచ్చి నాన్న నువ్వు ఎలాగైనా కెప్టెన్ కావాలని ఆశగా అడిగింది. దీంతో ట్రై చేస్తానంటూ మాట కూడా ఇచ్చాడు భరణి గారు. అందుకని భరణి ఎట్లయినా కెప్టెన్ కావాలని ఆశపడుతున్నాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ పోటీలు పెట్టేందుకు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్మేట్స్కి ఎంట్రీ ఇచ్చారు. పాత వాళ్ళని తీసుకొచ్చారు. ముందుగా సీజన్ 7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ హౌస్లోకి వచ్చింది. ప్రియాంకని చూడగానే అందరూ ఫుల్గా జోష్గా సంతోషంగా వచ్చారు. ఇక ఇమాన్యుయల్ అయితే తన కామెడీతో ఫుల్ ఎంటర్టైన్ చేశారు. తర్వాత తాను ఎవరితోనూ టాస్క్ ఆడాలనేది నిర్ణయించుకునే ఛాన్స్ ప్రియాంకదే బిగ్ బాస్ ఇచ్చాడు. దీంతో ప్రియాంక అందరినీ అడిగింది. అందరితో మాట్లాడి తెలుసుకుని ప్రియాంక చివరిగా కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చింది. దీంతో ప్రియాంక జైన్ కళ్యాణ్ మధ్య సమ్మింగ్ ఫిష్ అనే టాస్క్ పెట్టారు. ఇందులో కళ్యాణ్ ప్రియాంక కన్నా ముందే టాస్క్ ఫినిష్ చేసి గెలిచాడు కళ్యాణ్. దీంతో ఈ వారం మొదటి క్యాప్టెన్సీ టెండర్ అయిపోయింది. దీంతో కళ్యాణ్ ఫిష్ ఉన్న జెండాని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. ఈ చివరి వారంలో గౌతమ్ చేతిలో భరణి ఓటమి. ప్రియాంక హౌస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత సీజన్ 8 రన్నర్ అప్ గౌతమ్ కృష్ణ పంచకట్టులో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అందరినీ పలకరించి అందరితో కాసేపు సరదాగా చిన్న టాస్క్ చేయించాడు. తర్వాత తనతో పోటీ పడేందుకు భరణికి అవకాశం ఇచ్చాడు. భరణి ఇప్పటి వరకు కెప్టెన్ కాలేదు కాబట్టి ఛాన్స్ ఇచ్చినట్టు గౌతమ్ చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం గౌతమ్ భరణికి ఛాన్స్ ఇవ్వడం బాగానే ఉంది. సరిగ్గా అంటూ జరిగిన ఈ టాస్క్లో భరణిపై గౌతమ్ గెలిచాడు. కానీ అసలే టాస్క్లో ఇరగదీసే గౌతమ్ ఈ గేమ్లో అవలీలగా గెలిచాడు. ఇక టాస్క్ ఓడిపోవడంతో భరణి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఓడిపోయిన తర్వాత భరణి ఎమోషనల్ అయ్యాడు. దీంతో తనుజ సహా అందరూ వెళ్ళి ఓదార్చారు. గౌతమ్ గారు భరణికి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి పాపం ఓటమిని చూపించాడు. నాకైతే ఇది నచ్చలేదు. అలాగే హౌస్మేట్స్లో మెయిన్గా నాటకాల రాణి తనుజ ఓవర్ యాక్టింగ్ అస్సలు నచ్చలేదు. భరణి గుర్తు తెచ్చుకున్నాడు. ఎలాగైనా కెప్టెన్ అవ్వండి డాడీ అని చెప్పింది. కెప్టెన్ అన్నది మైండ్లో ఉంది. కానీ ఫ్యామిలీ వీక్లో డాటర్ వచ్చి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని చెప్పింది నాకు. మొన్న మిస్ అయినప్పుడే లాస్ట్ వచ్చి మిస్ అయిందని బాధపడ్డాను. ఇది రాసి లేదు కావచ్చు నాకు అని బాధపడుతూ సారీ హనీ పాప, సారీ ఫ్రెండ్స్, సారీ అమ్మ అంటూ భరణి ఎమోషనల్ అయ్యాడు. ఇక బుధవారం ఎపిసోడ్లో ప్రేరణ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తనుజ ప్రేరణ మధ్య టాస్క్ జరగబోతుంది. ఇలా ఎలా జరుగుతుందో చూద్దాము. కానీ నాకు తనుజ ఓవర్ యాక్టింగ్ నచ్చట్లేదు. తనుజను గెలిపించడం అస్సలు నచ్చట్లేదు. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.